దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరి సహోదరులకు క్రీస్తునామములో వందనములు. మరి ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తునామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ కృపలో కాపాడుతూ భద్రపరుస్తూ నీ సన్నిధిలోనికి మమ్మల్ని అందరినీ నడిపించినందుకు స్తోత్రాలు నాయన. నీ సన్నిధిలోనూ ఆత్మతోనూ సత్యంతో నిన్ను ఆరాధించుకొని నేను ఆరాధించుకొని నేను కొనియాడే భాగ్యం మా అందరికీ నీ అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు. మరి ఈరోజు దేవుని ఎరుగని వారికి ప్రభు అయిన యేసుక్రీస్తు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండనే అంశం నేర్చుకొని చుండగా నీ కృపను అనుగ్రహించండి. వింటున్న సహోదరి సహోదరులకును నాకును నీ కృపను అనుగ్రహించి వాక్యంకు లోబడి వాక్యానుసారంగా జీవించి నీకు మహిమ తెచ్చేవారంగా ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యతా భాగ్యం మా అందరికీ నీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి సహోదరి సహోదరులందరూ ఎలా ఉన్నారు? మరి సంతోషంగా ఆనందంగా ఉన్నారా? మరి సంఘంగాను సమాజంగాను కూడుకున్న మనము సంతోషంగా ఆనందంగా ఉండాలి. మరి ఎందుకు సంతోషంగా ఆనందంగా ఉండాలి అనేది మనము ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, ఈరోజు ఈ లోకంలో ఎంతోమంది ధనము గలవారు, ఆస్తులు గలవారు, అందసందాలు గలవారు ఈరోజు చూడలేకపోయారు. మనం ఈరోజు చూస్తున్నాము, ఈరోజు జీవిస్తున్నామంటే దేవుని కృప. అందుకుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్దులమై ఉన్నాము ప్రియులారా. సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనియమము సూచిస్తుంది. దాన్ని మనము అర్థం చేసుకుంటూ అనుసరిస్తూ ముందుకు సాగుదాము ప్రియులారా. ఈరోజు సంఘానికి వచ్చిన మనమందరము చాలా అద్భుతమైన అంశమును నేర్చుకుందాం ప్రియులారా. ఈరోజు అంశము దేవునిని ఎరగని వారికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన. చూడండి పిల్లరా, దేవునిని ఎరగని వారికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన అనే అంశం. ఈ అంశము నేర్చుకుందాం పిల్లరా. ఈ అంశము లేఖనానుసారంగా నేర్చుకుందాం. ఈ అంశమును ఎందుకు నేర్చుకోవాలి అనేది మనము ఆలోచన చేసినట్లయితే పిల్లరా, దేవుణ్ణి ఎవరైనా చూశారా? దేవుణ్ణి ఎవరును ఏ మానవుడు చూడలేడు. దేవుణ్ణి ఎవరు చూశారు? దేవుని రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచాడు. చూడండి పిల్లరా, ఆయనను బయలుపరిచాడు. దేవుని అద్వితీయ కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి కనపడని దేవుణ్ణి చూపించాడు. దేవుడు ఇలా ఉంటాడు, దేవుని గుణ లక్షణాలు, దేవుని స్వభావము, దేవుని హావభావాలన్నింటినీ మనందరికీ తెలియజేశాడు పిల్లారా. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మనందరినీ తండ్రి యొద్దకు తీసుకెళ్ళడానికి, పరలోకాన్ని తీసుకెళ్ళడానికి, మనమందరము పాపశాపంతో ఉన్న మనందరినీ మన పాపాలను విడిపించడానికి యేసుక్రీస్తు శిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు. 3వ రోజున తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మని పంపి ఆ పరిశుద్ధాత్మని ద్వారా సువార్త ప్రకటించబడ్డది. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందితే అప్పుడు మీరు క్రీస్తు మహిమను ధరించుకుంటారు. పరలోకం చేరే గొప్ప ధన్యత అని యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి దేవుని గురించి చూయించాడు. దేవుని పనిని సంపూర్ణం చేశాడు పిల్లారా. మనము యేసుక్రీస్తుని నమ్ముకుంటేనే పరలోక రాజ్యము, యేసుక్రీస్తు నమ్ముకుంటే ఆ గొప్ప భాగ్యము దేవుని యొద్దకు తీసుకెళ్ళడానికి యేసుక్రీస్తు వచ్చాడు పిల్లరా. అందుకోసమే ఈరోజు ఈ అంశము నేర్చుకుందాం పిల్లరా. ఈ అంశము లేఖనానుసారంగా మనం నేర్చుకుందాం పిల్లరా. ఈరోజు దేవుని ఎరగని వారికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన. ఈరోజు తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తుగా వచ్చాడు, యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడుగా వచ్చాడని ఒక గలిబిలి బోధ, వాక్యం చెప్పని బోధ. ఈరోజు దేవుడుగా ఉన్నాడు, ఆ దేవుని కనపరిచిన యేసుక్రీస్తుగా వచ్చాడు. యేసుక్రీస్తు వచ్చి దేవుని పనిని సంపూర్ణం చేశాడు. ఆ సంపూర్ణం చేసి పరలోకానికి వెళ్ళి పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మని పంపి ఆ పరిశుద్ధాత్మని ద్వారా సువార్త ప్రకటించబడ్డది. ఆ సువార్తకు లోబడిన వారు క్రీస్తు మహిమను ధరించుకున్నారు. ఆ క్రీస్తు మహిమను ధరించుకున్న అపొస్తలులు యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటించారు. ఆ సువార్తను విన్నవారు హృదయాలు నొచ్చుకున్నారు.
మరి హృదయాలు నొచ్చుకొని మేమేం చేయాలి సహోదరులారంటే, ప్రతివాడు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందాలి. అప్పుడు క్రీస్తు మరి ధరించుకుంటారు. అప్పుడు దేవుణ్ణి పరలోకం చేరే గొప్ప ధన్యత అని మరి సువార్తను ప్రకటించారు పిల్లారా. అందుకోసమే పిల్లారా మనం లేఖనానుసారంగా చూసుకుందాం పిల్లారా. లేఖనానుసారంగా మనం చూసుకున్నట్లయితే పిల్లారా 2 తెస్సలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు చదువుకుందాం పిల్లారా. దేవునిని ఎరగని వారికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన అని లేఖనాలు చూసుకుందాం పిల్లారా. మరి లేఖనాలు చదువుకున్నట్లయితే ప్రభు అయిన యేసు తన ప్రభావంను కనపరచుచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్నిజ్వాలలో ప్రత్యక్షమై దేవునిని ఎరగని వారికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేయనప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమ పొందుచున్న మీకు కూడా విశ్రాంతిని అనుగ్రహించుటకు దేవునికి న్యాయమే అని లేఖనాల్లో రాయబడ్డది పిల్లారా. మరి చూడండి పిల్లారా, దేవుణ్ణి ఎరగని వారికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన. దేవునిగా ఎరగాలి, మరి యేసుక్రీస్తునిగా ఎరగాలి, ఆ సువార్తకు లోబడాలి. మరి దేవునిని ఎరిగిన వారికి, మన ప్రభు అయిన యేసుక్రీస్తును ఎరిగిన వారికి, సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన ఉండదని మనము అర్థం చేసుకోవాలి. మరి ఎవరికి? ఎరగని వారికి, దేవునిని ఎరగని వారికి, మన ప్రభు అయిన యేసుక్రీస్తును ఎరగని వారికి, సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన. మరి పిల్లారా, ప్రతిదండన అంటే ఏంటి? ప్రతిదండన ఎక్కడుంటుంది, ఎవరికి ఉంటుంది అనేది మనము ఆలోచన చేసినట్లయితే పిల్లారా, ప్రతిదండన అంటే శిక్ష. మరి ఎక్కడ ఉంటుంది, దేనికి ఉంటుంది? శరీరానికి ఉంటుందా, ఆత్మకు ఉంటుందా అనేది మనము ఆలోచన చేసినట్లయితే పిల్లారా, ప్రతిదండన అంటే శిక్ష. మరి చూడండి పిల్లరా, మనం దేనికి శిక్ష? మరి ఈ శరీరానికి శిక్ష అనేది ఉండదు. ఈ లోకంలో జీవిస్తున్నగా ఈ లోకంలో శిక్ష అనేది ఉండదు. మరి నేను అనే ఆత్మ ఈ శరీరాన్ని విడిచిపెళ్ళిన తర్వాత మరో లోకానికి వెళ్ళిన ఆ లోకం వెళ్ళిన తర్వాత మనం ఈ శరీరంతో ఈ లోకంలో జీవించి చేసిన క్రియలను బట్టి అక్కడ మనకు శిక్ష అనేది ఉంటుంది. ఆ శిక్ష మరి చూడండి పిల్లరా, మరి పాతాళంలో శిక్ష ఉంటుంది ఆత్మకు, నేను అనే ఆత్మకు. మరి చూడండి, కటిక చీకటి గల బిలాము అనే లోకము, ఆ మహాలోకము, ఓ భయంకరమైన లోకము, నరకము. ఆ నరకంలో పురుగు చావదు, అగ్ని ఆరదు. చూడండి పిల్లారా, దేవుని ఎరగని వారికి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన. దేనికి? శరీరానికి ఉంటుందా? శరీరానికి ఉండదు, ఈ లోకంలో ఉండదు. ఈ లోకంలో ఈ శరీరంలో నుంచి ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత ఆ మరలోకం ఉన్నది, ఆ మహాలోకంలో పురుగు చావదు, అగ్ని ఆరదు. పాతాళము అనే ఒక భయంకరమైన లోకంలో మరి ఆత్మకు శిక్ష ఉంటుంది. మరి పిల్లారా, మరి లేఖనం ఏం చెప్తున్నది? దేవునిగా ఎరగాలి అని చెప్తున్నది. చూడండి పిల్లారా, దేవునిగా ఎరగాలి, ప్రభు అయిన యేసుక్రీస్తుగా ఎరగాలి, సువార్తకు లోబడాలి. అలా లోబడిన వారికి ప్రతిదండన ఉండదు. మరి ఎవరికి ఉంటుంది? నెరగని వారికి, దేవుని నెరగని వారికి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన ఉంటుంది. అందుకోసమే దేవునిగా ఎరగాలి, యేసుక్రీస్తునుగా ఎరగాలి. అప్పుడే నిత్య జీవమని లేఖనం చెప్తుంది పిల్లారా. లేఖనం చదువుకున్నట్లయితే పిల్లారా, యోహాను సువార్త 10వ అధ్యాయము 3వ వచనంలో రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే పిల్లారా, అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవము. చూడండి పిల్లారా, లేఖనం ఏం చెప్తుంది? అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. చూడండి పిల్లారా, లేఖనం ఎంత స్పష్టంగా చెప్తున్నది. తండ్రిని తండ్రిగా ఎరగాలి, యేసుక్రీస్తుగా ఎరగాలి, అప్పుడే నిత్య జీవము. ఆ తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తుగా వచ్చాడు, యేసుక్రీస్తే పరిశుద్ధాత్ముడుగా వచ్చాడు. ముగ్గురుగా ఉండగలడు, ఒక్కడిగా ఉండగలడని మనము అనుకున్న బోధలను బట్టి లేఖనము
మనకు అనుకూలంగా కాదు, లేఖనము ఏం చెప్తుంది, లేఖనంకు అనుకూలంగా మనం ఉన్నామా లేదా అని మనము లేఖనాలను బట్టి లేఖనాలకు లోబడదాం పిల్లరా. లేఖనానుసారంగా మన ఆత్మీయ జీవితమును కట్టుకుందాం పిల్లరా. అందుకోసమే పిల్లరా మరి యేసుక్రీస్తును ప్రభు అని ఎరగాలి. అందుకోసమే పిల్లరా మరి ప్రారంభంలో మొదటి శతాబ్దంలో పౌలు గారు మరి ఎంతో ప్రయాసం కలిగి ఉన్నాడు. మరి దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టంగా తెలుసుకోవాలి. చూడండి, మర్మమై ఉన్న యేసుక్రీస్తు ఒకప్పుడు మర్మంగా ఉన్నాడు, ఇప్పుడు మరి లేఖనాలలో మరి బయలుపరచబడ్డాడు. చూడండి పిల్లరా, మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టంగా తెలుసుకోవాలి అని పౌలు గారు మొదటి శతాబ్దంలో మరి ఎంతో పోరాట పడుతున్నాడట పిల్లరా. కొలొస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే నేనెంతో పోరాడుచున్నాను అంటున్నాడు. చూడండి పిల్లరా, నేనెంతగానో పోరాడుచున్నానో మీరు తెలుసుకొనగోరుచున్నాను. వారు ప్రేమయందు అతకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యములు కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్న వారై వారి హృదయంలో ఆదరణ పొందవలని వారి కొరకు నేను పోరాడుచున్నాను. చూడండి పిల్లారా, యేసుక్రీస్తును స్పష్టంగా తెలుసుకోవాలి. చూడండి పిల్లారా, లేఖనాల్లో ఇప్పుడు వాక్యం అంతా సంపూర్ణం చేయబడి ఉన్నది. లేఖనాలు చదువుకోవాలి. మరి పౌలు గారు అంటుండు, నాకు అనుగ్రహింపబడినది లేఖనములో ఉన్నది, దానిని మీరు గ్రహించిన యెడల మీరు తెలుసుకొందరు. చూడండి పిల్లరా, వాక్యమును లేఖనం ప్రకారంగా మన ఆత్మీయ జీవితం ఉన్నదా లేదా అని మనం సరి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చూడండి పిల్లరా, దేవుడుగా ఉన్నాడు, యేసుక్రీస్తుగా ఉన్నాడు. అందుకోసమే పిల్లరా మరి యేసుక్రీస్తు కూడా ఎవరు? తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, యేసుక్రీస్తు కూడా దేవుడే. ఇందులో ఎలాంటి సందేహం లేదు, యేసుక్రీస్తు కూడా దేవుడే. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు కూడా దేవుడే అని లేఖనం చెప్తుంది. చూడండి పిల్లరా, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే పిల్లరా, అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థబుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవలని మనకు బోధించుచున్నది. చూడండి పిల్లరా, మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు కూడా దేవుడు అనే లేఖనం చెప్తుంది పిల్లరా. మరి యేసుక్రీస్తు కూడా చెప్తున్నాడు, యేసుక్రీస్తు కూడా దేవుడు ఉన్నాడని చెప్తున్నాడు. యేసుక్రీస్తు కూడా దేవుడు ఉన్నాడు. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు కూడా దేవుడు ఉన్నాడు. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. యేసుక్రీస్తు కూడా దేవుడే, కుమారుడైన దేవుడు. మరి మనందరి ఆత్మలకు కన్న తండ్రి అయిన దేవుడు ఏం చెప్తున్నాడు? చూడండి మరి యేసుక్రీస్తు నాకు కూడా దేవుడున్నాడు. చూడండి పిల్లరా, యోహాను సువార్త 17వ అధ్యాయం 20వ వచనమును మనం చదువుకున్నట్లయితే, మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగునా. చూడండి పిల్లరా, తండ్రి ఉన్నాడు, తండ్రి యందు నేను ఉన్నాను. చూడండి పిల్లరా, తండ్రి నన్ను పంపాడు. అందుకోసమే పిల్లరా మరి అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అని లేఖనం చెప్తుంది పిల్లరా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 6వ వచనంలో రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే, మనకు ఒక్కడై ఉన్న దేవుడు, చూడండి పిల్లరా, ఆయనే తండ్రి, ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తము మనం ఉన్నాము. చూడండి పిల్లరా, మరియు మనకు ప్రభు ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు ద్వారా సమస్తమును కలిగెను, మనము ఆయన ద్వారా కలిగిన వారము. చూడండి పిల్లరా, లేఖనం ఎంత చక్కగా చెప్తున్నది. తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే అని చెప్తున్నాడు పిల్లల. మరి మనం ఆలోచన చేయాలి, తండ్రి అయిన దేవుడు ఒక్కడే అని లేఖనంలో రాయబడ్డది. చూడండి పిల్లరా, మరి ఆ తండ్రి అయిన దేవుడే ఏమని చెప్తున్నాడు? నేను నా కుమారుని కన్నాను అని యేసుక్రీస్తుని గురించి చెప్తున్నాడు. చూడండి పిల్లరా, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో రాయబడిన లేఖనమును మనం చదువుకున్నట్లయితే పిల్లరా, అటువలే క్రీస్తు ప్రధాన యాజకుడవుటకు తన్ను తాను మయంపరచుకొనలేదు కానీ నీవు నా కుమారుడవు. చూడండి, దేవుడు చెప్తున్నాడు, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్నాను అని ఆయనతో చెప్పిన వాడే ఆయనను మయంపరచను. చూడండి పిల్లరా, దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు, నేను నా కుమారుని కన్నాను.
చూడండి పిల్లరా, దేవుడుగా ఉన్నాడు, యేసుక్రీస్తుగా ఉన్నాడని లేఖనం చెప్తుంది. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. యేసుక్రీస్తు ఎవరండి? యేసుక్రీస్తు దేవుని కుమారుడని లేఖనం చెప్తుందండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ప్రారంభంలో రాయబడ్డది ఏమని? దేవుని కుమారుడైన క్రీస్తు. సువార్త ప్రారంభం. చూడండి పిల్లరా, దేవుని కుమారుడైన క్రీస్తు ప్రారంభం. యేసుక్రీస్తు ఎవరండి? దేవుని కుమారుడండి. లేఖనం చెప్తుంది పిల్లరా. లేఖనాల ప్రకారంగా మనం ఆలోచన చేయాలి. మరి యేసుక్రీస్తుని దేవుడు ఎప్పుడు కన్నాడండి? జగత్తి పునాది వేయబడక మునిపే. చూడండి పిల్లరా, 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే, ఆయన జగత్తి పునాది వేయబడక మునిపే నియమింపబడిను. ఎప్పుడు ఏర్పరచుకున్నాడు దేవుడు యేసుక్రీస్తును? జగత్తి పునాది వేయబడక మునిపే. చూడండి పిల్లరా, జగత్తి పునాది వేయబడక మునిపే మరి నియమించుకున్నాడు. చూడండి, దేవుని కుమారుడు యేసుక్రీస్తు. దేవుడుగా ఉన్నాడు. దేవుని యొద్ద యేసుక్రీస్తు మరి దేవుడుగా ఉన్నాడు, కుమారుడైన దేవుడుగా ఉన్నాడు. జగత్తి పునాది వేయకపోతే మరి ఆయన నియమించుకున్నాడు, ఆయనను కన్నాడు. చూడండి పిల్లరా, మరి కన్నా ఆయన ఎక్కడున్నాడు? దేవునితో సమానంగా ఉన్నాడండి. దేవునితో సమానముగా ఉన్న ఆయన దేవునితో సమానముగా ఉండే గొప్ప భాగ్యాన్ని విడిచిపెట్టుకున్నాడండి మనందరి కోసమండి. దేవుని పనిని చేయడానికి ఈ లోకానికి వచ్చాడండి. అందుకోసమే కాలము పరిపూర్ణమైనప్పుడు, చూడండి పిల్ల, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. చూడండి పిల్లరా, పాప శరీరారంకారంతో ఈ లోకానికి వచ్చాడండి యేసుక్రీస్తు. పరలోకంలో ఉన్న ఆ యేసుక్రీస్తు, దేవునితో సమానంగా ఉన్న యేసుక్రీస్తు ఆ గొప్ప భాగ్యాన్ని మన కోసం విడిచిపెట్టుకొని దేవుని పనిని చేయడానికి, దేవుని పనిని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చి శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చాడండి. లోకానికి వచ్చాడు. చూడండి పిల్లలు, దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను అంటున్నాడు. ఈ లోకంకి వచ్చి దేవుని యొద్ద నుండి బయలుదేరి ఉన్నాను. యోహాను సువార్త 8వ అధ్యాయం 42వ వచనంను చదువుకున్నట్లయితే, యేసు వారితో ఇట్లనెను. చూడండి, ఎవరితో? యూదులతో అంటున్నాడు. యేసు ఇట్లనెను, దేవుడు మీ తండ్రి అయిన మీరు నన్ను ప్రేమింతురు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతట నేను వచ్చి ఉండలేదు ఆయనను. చూడండి పిల్లరా, నేను దేవుని యొద్ద నుండి వచ్చాను, నా అంతట నేను రాలేదు. ఎందుకు వచ్చావయ్యా? తండ్రి పనిని చేయడానికి వచ్చాడు. చూడండి పిల్లరా, తండ్రి పనిని చేయడానికి వచ్చాడని సాక్ష్యం చెప్తున్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 32వ వచనంలో రాయబడిన మాట, తను కన్న వాటిని గురించి విన్న వాటిని గురించి సాక్ష్యమిచ్చుతూ ఆయన సాక్ష్యం ఎవడు అంగీకరింపడు. చూడండి పిల్లలు, యేసుక్రీస్తు జీవించిన కాలంలో నేను తండ్రి యొద్ద నుండి వచ్చానయ్యా, నా తండ్రి మాటలే నేను చెప్తున్నాను, నా సాక్ష్యం నేనేం చెప్పట్లేదు, నా అంతటి నేనేం మాట్లాడలేదు. ఏది మాట్లాడినా తండ్రి మాట, తండ్రి వాక్యము, తండ్రి దగ్గర చూసిందే నేను చెప్తున్నాను, నా అంతటి నేనేం చెప్పట్లేదంటే యూదులు మరి ఆయన అంగీకరించలేదట. చూడండి పిల్లరా, ఎంత స్పష్టంగా ఉన్నాడు. తండ్రి పరలోకంలో ఉన్నాడు, పరలోకంలో ఉన్నాయి. మరి పరలోకంలో దేవుడు యేసుక్రీస్తుని కన్నాడు. యేసుక్రీస్తు మరి ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు? నేను తండ్రి యొద్ద నుండి వచ్చాను. ఎందుకు వచ్చావు? తండ్రి పనిని చేయడానికి వచ్చాను. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో రాయబడిన లేఖనమును బట్టి, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చి నిన్ను మయపరిచితిని. భూమి మీదకి ఎందుకు వచ్చాడు? దేవుని పనిని చేయడానికి వచ్చాడు. చూడు, ఏ ఒక్కరు నీతిమంతులు లేరు. దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేక అందరూ పాపం చేసినందున దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో ఈ లోకానికి పంపి దేవుని పనిని నెరవేర్చడానికి వచ్చాడు. యేసుక్రీస్తు దేవుని పనిని నెరవేర్చడానికి వచ్చాడు. మనందరము పాపంలో ఉన్న పాపానికి జోగాడుతున్న, నిత్య నరకానికి జోగాడుతున్న మనందరిని రక్షించడానికి, మరి ఏదైతే లేఖనం అందరినీ పాపంలో బంధించిందో ఆ పాప శాపములను విడిపించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడండి. ఆ యేసుక్రీస్తు మరి ఆ లేఖనంను అందరినీ పాపంలో బంధించిన ఆ ధర్మశాస్త్రాన్ని యేసుక్రీస్తు సిలువలో కొట్టివేశాడండి. కొట్టివేసిన ఆ సిలువలో కార్చిన రక్తధారాల ద్వారా నేను పాపిని అని మన పాపాలను ఒప్పుకొని యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి మనం యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందితే అప్పుడు క్రీస్తు మహిమను ధరించుకుంటామండి.
అందుకోసమే దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి మరి యేసుక్రీస్తు మరి ఏమని చెప్తున్నాడు? అపొస్తలుల కార్యము 2:23-24 వచనంలో మనం చదువుకున్నట్లయితే, దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగించిన ఈయనను మీరు దుష్టుల చేతికి అప్పగించితిరి, సిలువ వేయించితిరి. కానీ దేవుడు ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనల నుండి తొలగించి ఆయనను లేపెను. అపొస్తలులు చెప్తున్నారు, మీరు సిలువకు అప్పగించారు, ఆ జీవాధిపతిని మీరు సిలువకు అప్పగించారు, దేవుడు ఆయనను తిరిగి లేపెను, దానికి మేమందరం సాక్షులమని చెప్తున్నారు. చూడండి పిల్లారా, యేసుక్రీస్తు మరి సిలువలో మరణించాడు, మృతుల నుండి తిరిగి లేచాడు, ఆరోహణయ్యాడు అని లేఖనం చెప్తుంది. చూడండి అపొస్తలుల కార్యం 1:9 వచనమును చదువుకున్నట్లయితే పిల్లరా, యేసుక్రీస్తు మృతులలో నుండి లేచాడు. ఈ మాటలు చెప్పిన తర్వాత వారు చూస్తుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారు కన్నులకు కనబడకుండా ఆయన ఒక మేఘం ఆయనను కొనిపోయాను. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు మరణించాడు, ఆరోహణుడై ఎక్కడికి వెళ్ళాడు? మరి తండ్రి యొద్దకు వెళ్ళాడు, పరలోకంలో వెళ్ళాడు. చూడండి పిల్లరా, నేను జయించిన తండ్రితో కూడా ఆయన సింహాసనం ఉందును పరలోకానికి వెళ్ళాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు యేసుక్రీస్తు? పరలోకంలో ఉన్నాడు, తండ్రి యొద్ద మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. పిల్లరా, దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు ఇప్పుడు. చూడండి పిల్లరా, మరి మనం ఆలోచన చేయాలి. ప్రకటన గ్రంథం 3:21 వచనంలో రాయబడిన మాట, నేను జయించిన తండ్రితో కూడా ఆయన సింహాసనమును కూర్చుని ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా సింహాసనమును కూర్చుండబెట్టెద్దును. చూడండి పిల్లరా, నేను జయించాను, ఇప్పుడు నేను ఎట్లా జయించాను? జయించిన వారి ప్రకారం నాతో జయించిన వారు ఉంటే నా సింహాసనంలో కూర్చుండబెట్టుకుందును అంటున్నాడు. చూడండి పిల్లరా, మరి కొలసీల రాసిన పత్రిక 3:1 వచనంలో రాయబడ్డది, పరలోకం మందు క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడని. చూడండి పిల్లరా, మరి మనం ఆలోచన చేయాలి. చూడండి పిల్లరా, మరి దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు నరుడు. తిమోతి రాసిన పత్రిక 2:5 వచనంలో రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే, దేవుడు ఒక్కడే, నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తేసను నరుడు. దేవునికి మనకును మధ్యవర్తి ఆయన యేసుక్రీస్తు. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు మన కొరకు ఇప్పుడు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. పరలోకంలో మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. పిల్లరా, విజ్ఞాపన చేస్తున్నాడు. ఏప్రిల్ రాసిన పత్రిక 7:25 వచనంలో రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే, ఆయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడని చెప్తున్నాడు. పిల్లరా, చూడండి పిల్లరా, మరి ఇప్పుడు మనము మన ప్రార్థనలు ఎవరి నామంలో మనం ప్రార్థన చేయాలి? చూడండి పిల్లరా, యేసుక్రీస్తు పేరట మనం తండ్రిని అడగాలి. ఇప్పుడు మనం చేసే ప్రార్థనలో యేసుక్రీస్తు పేరట మనం తండ్రిని అడగాలి, అప్పుడు మనకు అనుగ్రహిస్తాడని లేఖనం చెప్తుంది. యోహాను సువార్త 15:16 వచనంలో రాయబడిన మాట, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహింపును. చూడండి పిల్లరా, మనము తండ్రిని ఎవరిని యేసుక్రీస్తు నామంలో అడగాలి, అప్పుడు మనకు అనుగ్రహిస్తాడని లేఖనం చెప్తుంది. చూడండి పిల్లరా, అందుకోసమే యేసుక్రీస్తుని యొద్దకు వెళ్ళాలంటే యేసుక్రీస్తుదే మనకు మార్గం అని లేఖనం చెప్తుంది. పిల్లరా, అందుకోసమే యోహాను సువార్త 14:6 వచనంలో రాయబడిన మాట, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడు రాడు. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు మనం తండ్రి యొద్దకు వెళ్ళాలంటే మధ్యవర్తి ఉన్నాడు, ఆ మధ్యవర్తి ద్వారానే మనం వెళ్ళాలి. నేనే మార్గమును, నేనే జీవమును, నేనే సత్యమును అని లేఖనం చెప్తుంది. పిల్లరా, మరి యేసుక్రీస్తు రెండో రాకడలో వచ్చేటప్పుడు మరి ఈ క్రీస్తు రాజ్యము తండ్రికి అప్పగిస్తాడు, అప్పుడు అంతం వచ్చునని లేఖనం చెప్తుంది. చూడండి పిల్లరా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:24 వచనంలో రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే, అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవుని దేవునికి రాజ్యమును అప్పగించును, అప్పుడు అంతము వచ్చును. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు రెండో రాకడలో మరి ఈ క్రీస్తు రాజ్యాన్ని తండ్రికి అప్పగిస్తాడు, అప్పుడు మరి అంతం వచ్చునని చెప్తున్నది. చూడండి పిల్లరా, ప్రియులారా, మనము పరిశీలించిన లేఖనాలను బట్టి మరి తండ్రి అయిన దేవుడుగా ఉన్నాడు, యేసుక్రీస్తుగా ఉన్నాడు, యేసుక్రీస్తు దేవుని కుమారుడైన దేవుడు అని మనము లేఖనాలను బట్టి తెలుసుకున్నాం. పిల్లరా, మనందరి ఆత్మలకు కన్న తండ్రి అయిన దేవుడు ఒక్కడే.
ఆయన కన్నా యేసుక్రీస్తు మరియు మన అందరికీ ప్రభువు. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేసుకున్నాము. లేఖనాలను బట్టి మనము ఇదివరదాకా మనం పరిశీలించిన లేఖనాలను బట్టి మనం తెలుసుకున్నాము. దేవుణ్ణి ఎరగాలి, యేసుక్రీస్తుగా ఎరగాలి. పిల్లారా, ఇంతవరకు మనం తెలుసుకున్నాం కదా పిల్లారా. మరి పిల్లారా, దేవుడు మరి యేసుక్రీస్తును కన్నాడు, మనల్ని కూడా మరి దేవుడు కన్నాడు పిల్లారా. మరి దేవుని సంకల్పం మనం ఆలోచన చేసినట్లయితే అనేక మంది దేవునికి కుమారులు కావాలి. మరి వారు పరిశుద్ధులుగా ఉండాలి, నీతిమంతులుగా ఉండాలి. జగత్తు పునాది వేయబడక మునిపే దేవుని సంకల్పం ప్రియులారా. మనం పరిశుద్ధులుగా ఉండాలి, నీతిమంతులుగా ఉండాలి, తన కృపామహిమకు కీర్తి కలుగజేయాలని దేవుడు మనల్ని అందరినీ కన్నాడు పిల్లారా. చూడండి పిల్లారా, ఈ భూమి మీద ఉన్న మనందరికీ దేవుడు అన్ని సమృద్ధిగా దయచేస్తున్నాడు. మనందరిని గురించి చింతిస్తున్నాడు పిల్లారా, మనందరి కొరకు చింతిస్తున్నాడు. ఏ ఒక్కరూ నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు. అందరూ అంతటా మారు మనసు పొందాలని, సత్యమును గురించి అనుభవ జ్ఞానం గలవారై ఉండాలని దేవుడు ఇచ్ఛించుతున్నాడు పిల్లారా. దేవుని ఇచ్చా కాబట్టి పిల్లారా, మరి యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు పిల్లారా. ఈ లోకానికి పంపించాడు. మరి యేసుక్రీస్తుని ఎవరని నమ్మాలి అనేది మనం ఆలోచన చేసినట్లయితే పిల్లారా, యేసుక్రీస్తుని ఎవరని నమ్మాలి అని ఆలోచన చేసినట్లయితే పిల్లారా, యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మాలి అని లేఖనం చెప్తుంది. చూడండి పిల్లారా, 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే, యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందు ఉన్నాడు. చూడండి పిల్లరా, యేసుక్రీస్తుని ఎవరన్నా ఒప్పుకోవాలట? దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందు ఉన్నాడు. చూడండి పిల్లరా, ఇంకా ఏమని చెప్తున్నది? 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో రాయబడిన లేఖనము చదువుకున్నట్లయితే, యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప, చూడండి, యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? చూడండి పిల్లల, లోకమును జయించాలంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని నువ్వు నమ్మాలని లేఖనం చెప్తుంది. చూడండి పిల్లల, అందుకోసమే యోహాను సువార్త 20వ అధ్యాయం 31వ వచనంలో రాయబడిన లేఖనం ఏమని చెప్తుంది? యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లు ఇవి వ్రాయబడేను. చూడండి పిల్లల, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లు ఇవి వ్రాయబడేను. చూడండి పిల్లల, యేసు ఎవరండి? యేసు దేవుని కుమారుడండి. చూడండి పిల్లల, యేసు దేవుని కుమారుడు అని నమ్మాలి. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తును అభిషేకించి ఈ లోకానికి పంపాడు. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషిక్తుడు. చూడండి పిల్లరా, చూడండి పిల్లరా, అభిషేకించి మరి ఈ లోకానికి పంపించాడు పిల్లరా. అపోస్తల కార్యం 4వ అధ్యాయం 28వ వచనంలో రాయబడిన లేఖనమును మనం చదువుకున్నట్లయితే, వాటినన్నిటినీ చేయుటకు నీవు అభిషేకించి నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా, చూడండి పిల్లరా, అభిషేకించి పంపాడు. అభిషేకించి పంపిన యేసుక్రీస్తును మనము ఒప్పుకోవాలి. యేసుక్రీస్తు ఎవరని? దేవుని కుమారుడని ఒప్పుకోవాలి. అంతేకాదు, తండ్రిని తండ్రిగా ఒప్పుకోవాలి, యేసుక్రీస్తును యేసుక్రీస్తుగా ఒప్పుకోవాలి అని లేఖనం చెప్తుంది. చూడండి, తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. చూడండి, తండ్రిని తండ్రిగా ఒప్పుకోవాలి, క్రీస్తును యేసుక్రీస్తుగా ఒప్పుకోవాలి. మరి తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తుగా వచ్చాడు, యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడిగా వచ్చాడని అలాంటి మాటలు బైబిల్ ఒప్పుకోవట్లేదండి. ఏమని చెప్తుంది? 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో రాయబడిన లేఖనము, యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప మరి ఎవడబద్ధికుడు తండ్రిని కుమారుని ఒప్పుకోనని వీడే క్రీస్తు విరోధి. చూడండి పిల్లరా, లేఖనం చాలా స్పష్టంగా చెప్తుంది. యేసుక్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. చూడండి పిల్లరా, తండ్రిని తండ్రిగా ఒప్పుకోవాలి, యేసుక్రీస్తుని యేసుక్రీస్తుగా ఒప్పుకోవాలి. తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తుగా వచ్చాడు అని అంటివంటే నువ్వు క్రీస్తు విరోధి అని లేఖనం చెప్తుంది. పిల్లారా, మనం లేఖనాలను చూసుకోవాలి. లేఖనాలను బట్టి మరియు ఒప్పుకోవాలని లేఖనం చెప్తుంది. మరి ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము? మరి మనం ఆలోచన చేయాలి. లేఖనాలు చెప్తున్న ప్రకారంగా మనం ఆలోచన చేయాలి పిల్లారా. అందుకోసమే పిల్లారా, ప్రారంభంలో 1వ శతాబ్దంలో అపోస్తలులు ఎవరైనా యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం ఇచ్చారు పిల్లారా. అపోస్తలుడైన పేతురు అంటే మీరందరికీ ఇష్టమని నాకు తెలుసు. అలాగే అపోస్తలుడైన పౌలు గారు మీకు ఇష్టమని నాకు తెలుసు పిల్లారా. అందుకోసమే వారు దేనిని గురించి సాక్ష్యం ఇచ్చారు పిల్లారా?
మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తుని గురించి ఏ విధంగా సాక్ష్యం ఇచ్చారు అనేది ఈ మనము లేఖనాలు చూసుకుందాం పిల్లారా. అపొస్తలుడైన పౌలు గారు మరి ఏ విధంగా సాక్ష్యం ఇచ్చాడు మరి చూడండి పిల్లారా. అపొస్తల కార్యము 9వ అధ్యాయం 20వ వచనము చదువుకున్నట్లయితే, వెంటనే సమాజ మందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయన గురించి ప్రకటించుచూ వచ్చెను. చూడండి పిల్లరా, అపొస్తలుడైన పౌలు గారు ఏమని, యేసే దేవుని కుమారుడని ప్రకటించుచూ వచ్చెను. అందరూ విస్మయం పొందారు. మరి పౌలు గారు సువార్తను ప్రకటిస్తుంటే, మరి సువార్తను ప్రకటిస్తే యేసే దేవుని కుమారుడు. ఇంకంతేకాదు పేతురు గారు ఏమని చెప్తున్నాడు చూడండి పిల్లరా. మత్తయి సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే, అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవైన దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను. చూడండి పిల్లరా, నువ్వు సజీవుడవైన దేవుని కుమారుడవైన క్రీస్తువు. చూడండి పిల్లరా, మరి అపొస్తలులు అందరూ యేసుక్రీస్తుని దేవుని కుమారుడని సాక్ష్యం ఇచ్చారు పిల్లరా. ఇంకా లేఖనాలు ఎన్నో ఉన్నాయి పిల్లరా. యేసుక్రీస్తు ఎవరండి? దేవుని కుమారుడు. యేసుక్రీస్తు దేవుని కుమారుడని లేఖనం చెప్తుంది చూడండి పిల్లారా. మరి మనము వారందరి సాక్ష్యాలను ఒప్పుకుందామా పిల్లారా? మరి ఒప్పుకోక తప్పదు పిల్లారా. తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తుగా వచ్చాడు, యేసుక్రీస్తే పరిశుద్ధాత్ముడుగా వచ్చాడని మరి అలాంటి బోధలు ఇకనైనా కట్టిపెట్టుకోవాలి. మరి చూడండి, లేఖనము ఏం చెప్తుంది? లేఖనాల ప్రకారంగా తండ్రి అయిన దేవుడుగా ఉన్నాడు, యేసుక్రీస్తుగా ఉన్నాడు. మరి మనము ఆలోచన చేయాలి పిల్లరా. అందుకోసమే మరి ఇలాంటి బోధలు చేయకూడదు అని లేఖనం చెప్తుంది. సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకున్నాడు. తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తుగా వచ్చాడు, యేసుక్రీస్తే పరిశుద్ధాత్ముడుగా వచ్చాడని భిన్నమైన బోధలు చేస్తున్నారు. భిన్నమైన బోధలు, లేఖనాలు చెప్పని బోధలు. మరి వాక్యమును వీరికి అనుకూలంగా మలుచుకొని చెప్తున్నారే కానీ వాక్యానికి అనుకూలంగా వీరు మలవడం లేదు. అందుకోసం సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకున్నాడు, సంఘంలో ప్రవేశించాడు. వాడు సంఘంలో ప్రవేశించి తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తుగా వచ్చాడు, యేసుక్రీస్తే పరిశుద్ధాత్ముడుగా వచ్చాడని మరి భిన్నమైన బోధలు చేస్తున్నారు. అలాంటి బోధలు చేసేవారికి నిత్య జీవం ఉండదని లేఖనం చెప్తుంది. తండ్రి అయిన దేవునిగా నమ్మాలి, యేసుక్రీస్తుగా నమ్మాలి, దేవుని కుమారుడని నమ్మాలని లేఖనం చెప్తుంది చూడండి పిల్లారా. ఇంకా మనం ఆలోచన చేయాలి పిల్లారా. ఇప్పుడు మనం తెలుసుకున్నాం పిల్లారా, దేవునిగా తెలుసుకున్నాము, యేసుక్రీస్తునిగా తెలుసుకున్నాము పిల్లారా. మరి ఇప్పుడు మన ముంగటున్న అంశము సువార్తకుడు లోబడిన వారికి ప్రతిదండన. చూడండి పిల్లారా, సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన. చూడండి పిల్లారా, దేవుడు యేసుక్రీస్తును పంపాడు, యేసుక్రీస్తు తండ్రి పనిని సంపూర్ణం చేసి మరణించాడు, సమాధి చేపట్టాడు. మూడో రోజున తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకములను పరిశుద్ధాత్మని పంపిస్తే ఆ పరిశుద్ధాత్మని పొందుకున్న 12 మంది సువార్తను ప్రకటించారు. ఆ సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన అని లేఖనం చెప్తుంది చూడండి పిల్లారా. ప్రతిదండన మరి మనం ఆలోచన చేయాలి. మరి చూడండి, సువార్తను మరి మనకు కనిపించకుండా ఏ విధంగా జరుగుతున్నది అనేది మనం ఆలోచన చేసినట్లయితే 2 కొరింథీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో రాయబడిన లేఖనం చదివినట్లయితే, దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశింపు వారికి ప్రకాశింపుకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనం కలిగజేశాడు. చూడండి పిల్లరా, సువార్తను కనిపించకుండా వారికి మనోనేత్రాలకు గుడితనం కలిగజేశాడట ఈ యుగ సంబంధమైన దేవత. చూడండి, సాతాను, అపవాది, వాడికి అనేకమైన పేర్లండి. మరి ఈ యుగ సంబంధమైన దేవత ఏం చేస్తే మనోనేత్రాలకు గుడ్డితనం కలిగజేశాడు. ఈ శరీర సంబంధమైన నేత్రాలు కాదు, మనోనేత్రాలకు గుడ్డితనం కలిగేసింది. తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తుగా వచ్చాడు, యేసుక్రీస్తే పరిశుద్ధాత్ముడుగా వచ్చాడని భిన్నమైన బోధలు మొదటి శతాబ్దంలో నుంచే జరుగుతూనే ఉన్నాయి పిల్లారా. అందుకోసమే లేఖనం ఏం చెప్తుంది? లేఖనాల ప్రకారంగా మన ఆత్మీయ జీవితం ఉన్నదా, లేఖనాల ప్రకారంగా మనం తీసుకున్న బాప్తీసాలు ఉన్నాయా లేదా అని మనల్ని మనము వాక్యం ప్రకారంగా ఉన్నామా లేదా అనేది మనం ఆలోచన చేయాలి పిల్లరా. ఈ రాజ్య సువార్త సకల జనులకు మరి అందజేయాలి, అప్పుడే అంతం వచ్చునని లేఖనం చెప్తుంది. మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనంలో రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే, మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటా ప్రకటింపబడును, అటు తర్వాత అంతము వచ్చును. ఈ రాజ్య సువార్త సకల జనులకు ప్రకటింపబడాలి. అందుకోసమే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. సువార్తనే ప్రకటించాలి. యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తనే ప్రకటించాలి.
మరి పిల్లరా మరి సువార్తనే ప్రకటించాలి. కానీ సాతాను ఏం చెప్తున్నాడంటే చూడండి పిల్లరా, మరి చూడండి పిల్లరా, ప్రారంభంలో యేసుక్రీస్తు ధర్మశాస్త్ర కాలంలో అప్పుడు యేసుక్రీస్తు వచ్చినప్పుడు బాలుడైన క్రీస్తుని గురించి మరి నేడు హల్లెలూయా నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు, అది సువార్త ఆ కాలానికి. పిల్లరా మరి హల్లెలూయా నేడు యేసుక్రీస్తు యేసు పుట్టెను అని, రక్షకుడు పుట్టాడు అని మరి యేసుక్రీస్తు బాలుడుగా మరి పుట్టినప్పుడు అది సువార్త. మరి నేటి కాలంలో సువార్త ఏది? సువార్త అంటే ఏంది? చూడండి పిల్ల, సువార్త ఏది? సువార్త ఏది అనేది మనం ఆలోచన చేసినట్లయితే సువార్త యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి ప్రకటించేదే సువార్త. చూడండి పిల్లరా, మనం సువార్త ఏదో మనం తెలుసుకుందాం పిల్లరా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 1-4 వచనాల్లో సువార్త అంటే ఏంటి అనేది చాలా చక్కగా లేఖనాలు రాయబడ్డది. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించుతున్న సువార్త మీకు తెలియజేయుచున్నాను. మీరు దానిని అంగీకరించి దాని అందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే కానీ నేనే ఉపదేశ రూపకముగా సువార్త మీకు ప్రకటించి తిను. ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకున్న ఎడల ఆ సువార్త వలన మీరు రక్షణ పొందువారయ్యుందురు. చూడండి, రక్షణ పొందాలంటే సువార్తను గట్టిగా పట్టుకోవాలి. అందుకోసమే ఇంకా 3-4 వచనాల్లో నాకు ఇయ్యబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడినము, లేఖనముల ప్రకారం 3వ దినమున తిరిగి లేచెను. ఇది సువార్త. మరి సువార్తలో ఉంది ఏంది? దేవుని శక్తి. చూడండి పిల్లరా, సువార్తలో దేవుని శక్తి ఉంది. అందుకోసమే 1వ శతాబ్దంలో మరి యేసుక్రీస్తుని గురించి సువార్త ప్రకటించబడుతున్న చూడండి పిల్లరా, మరి 1వ శతాబ్దంలో కొరింథీ సంఘంలో మరి యేసుక్రీస్తు చెప్తున్నాడు. మరి చూడండి పిల్లల, పౌలు గారు చెప్తున్నాడు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో వ్రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే, మేము యేసుక్రీస్తును శరీర రీతిగా ఎరిగినాను, మేము ఇప్పుడు అలా ఎరగము, శరీర సంబంధంగా ఎరగకూడదు అని లేఖనం చెప్తుంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 16వ వచనంలో రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే, కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరినైనాను ఎరగము, ఇంకా ఎవరినైనా మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగి ఉన్నాను, ఇక మీదట ఆయనను అలాగూ ఎరగము. శరీర రీతిగా ఎరగకూడదు అని, అలా ఎరగకూడదు అని లేఖనం చెప్తుంది. చూడండి పిల్లరా, ఈరోజు డిసెంబర్ రాగానే మరి యేసుక్రీస్తు జన్మదిన వేడుకలు అంటే ఇంకా మరి యేసుక్రీస్తు శరీర రీతిగా మరి యేసుక్రీస్తు పుట్టాడు అని ప్రకటిస్తున్నావా? అది ఆనాటికి కాలానికి సువార్త. ఇప్పుడు సువార్త ఏది? యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి తెలియజేసేదే సువార్త. చూడండి పిల్లరా, సాతాను ఏ విధంగా లోకాన్ని ఉర్రుతలుగిస్తున్నాడు, వారి మనోనేత్రాలు గుడితనం కలిగేశాడు. లోకంలో ఉన్న వారికంటే మనం గొప్పగా చూపించుకోవాలంటున్నాడు. అందుకోసమే డిసెంబర్ రాగానే యేసుక్రీస్తు పుట్టాడు అని చెప్తున్నాడు. చూడండి పిల్లరా, ధర్మశాస్త్ర కాలంలో యేసుక్రీస్తు వచ్చాడు. ధర్మశాస్త్ర కాలంలో యేసుక్రీస్తు వచ్చి ఏం చేశాడు? దేవుని పనిని సంపూర్ణం చేశాడు. కానీ ఇప్పుడు నువ్వు ప్రకటించవలసింది ఏంటి? యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి ప్రకటించేదే సువార్త. ఆ సువార్తను కనిపించకుండా వారి మనోనేత్రాల గుడ్డితనం కలిగేశాడు. అందుకోసమే డిసెంబర్ రాగానే మరి క్రిస్మస్ వేడుకలు సంబరాన్ని అంబరాన్ని అంటే విధంగా లోకమంతా సాతాను ఉర్రుతలుగిస్తున్నాడు. అందుకోసమే అది ఆ కాలానికి సువార్త. ఇప్పుడు సువార్త, అసలు సువార్త ఏది? యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి ప్రకటించేదే సువార్త. అందుకోసం మేము శరీర రీతిగా ఎరిగి ఉన్నాను, మేము అలాగా ఇప్పుడు ఎరగమంటున్నాడు పౌలు గారు. చూడండి పిల్లారా, కొరింథీ సంఘంతో చెప్తున్నాడు, శరీర రీతిగా అప్పుడు ఎరిగినాము కానీ ఇప్పుడు అలా ఎరగము. అందుకోసమే సిలువను గురించిన వార్త, నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుతున్న వారికి దేవుని శక్తి. చూడండి పిల్లరా, మరి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో రాయబడిన లేఖనం ఏగునట్లయితే, సిలువను గురించిన వార్త, నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి. చూడండి పిల్లరా, దేవుని శక్తి ఎందులో ఉంది? సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తి ఏం చేస్తుంది? మనమై ఉన్న ఆత్మను రక్షింపచేస్తుంది. శరీర సంబంధమైన వాటి కోసం యేసుక్రీస్తు ఎద్దుకు రావద్దు, యేసుక్రీస్తు నమ్ముకోకూడదు. అందుకోసమే లేఖనం చెప్తుంది, శరీర సంబంధమైన వాటి కోసం నమ్మకూడదు, నమ్ముకుంటే మనుషులందరికంటే దౌర్భాగ్యుడవై ఉందు అని లేఖనం చెప్తుంది. చూడండి, అందుకోసమే లేఖనం నువ్వు అర్థం చేసుకోవాలి.
యేసుక్రీస్తు వచ్చి ఏం చేశాడు? మరణను నిరర్ధకం చేశాడు, జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తీసుకుని వచ్చాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1:10 రాయబడిన లేఖనం యోగినట్లయితే ఆ క్రీస్తు యేసు మరణను నిరర్ధకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తీసుకొని వచ్చాడు. చూడండి, ఆ సువార్తను మనం ప్రకటించాలి, ఆ సువార్త యందు విశ్వాసం ఉంచాలి. అందుకోసమే యేసుక్రీస్తు మృతులలో నుండి తిరిగి లేచాడు. చూడండి పిల్లలు, 1 పేతురు రాసిన పత్రిక 1:4 రాయబడిన మాట, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిది అయిన స్వాస్థ్యము మనకు కలుగునట్లు తన విశేష కనికరము చొప్పున మనల్ని మరలా జన్మింపజేసెను. చూడండి పిల్లరా, క్రీస్తునందు మరి యేసుక్రీస్తు మృతులలో నుండి తిరిగి లేచాడు. ఆ సువార్తని నమ్మాలి, ఆ సువార్తను నమ్మాలి. అందుకోసమే జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారైనది అయిన స్వాస్థ్యం మనకు కలుగునట్లు. అందుకోసమే చూడండి పిల్లల, కాలమును బట్టి మనము అర్థం చేసుకోవాలి. ఏ కాలము ఎట్టి కాలం సూచించు వచ్చినో దానిని పరిశోధించాలి. 1 పేతురు రాసిన పత్రిక 1:10 10-11 రాయబడ్డది పిల్లరా. మరి ఏ కాలము? చూడండి పిల్లరా, బాలుడైన క్రీస్తుని గురించి ఏ కాలంలో చెప్పబడ్డది? ధర్మశాస్త్ర కాలంలో యేసుక్రీస్తు వచ్చాడు. యేసుక్రీస్తు తండ్రి పనిని సంపూర్ణం చేశాడు, మరణించాడు, సమాధి చేయడాడు, 3వ రోజున తిరిగి లేచాడు. ఇప్పుడు ప్రకటించవలసింది సువార్త ఏది? యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటించాలి. అందుకోసమే నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడ్డెను, తిరిగి లేచెను. ఇది సువార్త. అందుకోసమే దేవునిని దేవునిగా ఎరగాలి, యేసుక్రీస్తునిగా ఎరగాలి. చూడండి పిల్లలు, యేసుక్రీస్తును దేవుని కుమారుడని ఎరగాలి. మరి సువార్తకు లోబడాలి. సువార్తలో ఏముంది? సువార్తలో దేవుని శక్తి ఉంది. అందుకోసమే దేవునిని దేవునిగా ఎరగాలి, యేసుక్రీస్తునిగా ఎరగాలి. యేసుక్రీస్తు ఎవరండి? యేసుక్రీస్తు ప్రభు అండి, యేసుక్రీస్తు దేవుని కుమారుడు అండి. మరి యేసుక్రీస్తు సువార్తకు లోబడాలి. సువార్తలో ఏముంది? సువార్తలో దేవుని శక్తి ఉంది. ఆ దేవుని శక్తి ఏం చేస్తుంది? మనమై ఉన్న ఆత్మను రక్షింపజేస్తుంది. చూడండి పిల్లలు, మనమందరము పాపంతో జోగాడుతున్న మనల్ని, నరకానికి పాత్రులమైన ఉన్న మనల్ని యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి తండ్రి పనిని సంపూర్ణం చేసి మరణించాడు, సమాధి చేశాడు, 3వ రోజున తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మను పంపించి పరశుద్ధాత్మ ద్వారా 12 మంది పరిశుద్ధాత్మను పొందుకొని యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి ప్రకటించారు. సువార్తలో ఏముంది? దేవుని శక్తి ఉంది. దేవుని శక్తి మనమై ఉన్న ఆత్మను రక్షింపచేస్తుంది. అప్పుడు మనము యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి మరి దేవునిని ఎరగాలి, యేసుక్రీస్తును ప్రభుగా ఎరగాలి, మన ప్రభు అని యేసుక్రీస్తు అని ఎరగాలి. సువార్తకు లోబడే వారికి ప్రతిదండన ఉండదు. ఇలా కాకుండా తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తుగా వచ్చాడు, యేసుక్రీస్తే పరిశుద్ధాత్ముడుగా వచ్చాడు అంటే మరి ప్రతిదండన ఉంటుంది. అందుకోసమే సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకొని సంఘంలో ప్రవేశించాడు. ఈరోజు చాలా భిన్నమైన బోధలు, తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తుగా వచ్చాడు, యేసుక్రీస్తే పరిశుద్ధాత్ముడుగా వచ్చాడని భిన్నమైన బోధ చేస్తున్నావా? సాతాను నిన్ను వాడుకుంటున్నాడు. సాతాను వాడుకుంటున్న సిద్ధాంతాల్లో నువ్వు వాడబడుతున్నావా? వాడికి సిద్ధపరిచిన నరకం తప్పదు అని లేఖనం చెప్తుంది. అందుకోసమే తండ్రి అయిన దేవునిగా నమ్మాలి, యేసుక్రీస్తుగా నమ్మాలి, యేసుక్రీస్తు ప్రభు అని నమ్మాలి, యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని నమ్మాలి. అలా నమ్మినప్పుడే నిత్య జీవమని లేఖనం చెప్తుంది. సహోదరులారా, మనము లేఖనాల ప్రకారంగా లేఖనాలు చూసుకున్నాం. తండ్రి అయిన దేవుడుగా ఉన్నాడు. ఆ తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తును కన్నాడు. యేసుక్రీస్తుని జగతి పునాది వేయబడక మునిపే ఏర్పరచుకున్నాడు. ఆ తండ్రి అయిన యేసుక్రీస్తు మరి దేవుని కన్నా యేసుక్రీస్తు కాలము పరిపూర్ణమైనప్పుడు ఈ లోకానికి వచ్చాడు. ఆ తండ్రి పనిని నెరవేర్చాడు, సంపూర్ణం చేసి మరి మరణించాడు, సిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ రోజున తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో పరిశుద్ధాత్మని పంపించి పరిశుద్ధాత్మను పొందుకున్న 12 మంది యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటించారు. ఆ సువార్తను విన్నవారు హృదయాలు పొడవబడ్డాయట. మేము ఇంత తప్పు చేశామా? మరి మేము సహోదరులారా మేమేం చేస్తామంటే వారు
ప్రతివాడు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామంలో బాప్తీసం పొందాలి. అప్పుడు క్రీస్తు మహిమను ధరించుకుంటావు. క్రీస్తు మహిమను ధరించుకుంటే నువ్వు క్రీస్తుని గురించి సువార్తను ప్రకటిస్తావు. క్రీస్తుని గురించి యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకోవాలి? యేసుక్రీస్తు పరలోకానికి తీసుకెళ్ళడం, మన తండ్రి యొద్దకు తీసుకెళ్ళడానికి వచ్చాడండి. మన తండ్రి యొద్దకు, మన అందరి ఆత్మల కొన్న తండ్రి అయిన దేవుని యొద్దకు తీసుకెళ్ళడానికి వచ్చాడండి. చూడండి పిల్లరా, మనకు నరకం నుంచి తప్పించడానికి, పరలోకానికి తీసుకెళ్ళడానికి వచ్చాడు. అందుకోసమే దేవునిని ఎరగని వారికి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు సువార్తకు లోపడిన వారికి ప్రతిదండన. చూడండి, ప్రతిదండన అంటే శిక్ష. దేనికి? మనమై ఉన్న ఆత్మకు శిక్ష. ఈ శరీరానికి, ఈ లోకంలో శిక్ష ఉండదు. ఈ శరీరములో నుంచి ఈ ఆత్మ ఎప్పుడైతే ఈ శరీరంలో నుంచి వేరైపోతుందో, ఒక మహాలోకము, భయంకరమైన లోకము, పాతాళమనే ఆ భయంకరమైన లోకానికి వెళితే అప్పుడు మనకు శిక్ష ఉంటుంది. ఆ శిక్ష నుంచి తప్పించడానికే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందితే క్రీస్తు మనం ధరించుకుంటావు. ఆ పరలోక రాజ్యానికి చేరే గొప్ప ధన్యత, భాగ్యము మనకు దేవుడు మరి యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించాడు పిల్లారా. మన అందుకోసమే ఈరోజు అంశము దేవుని ఎరగని వారికి, మన ప్రభు అయిన సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన. మనం ఇప్పుడు ఈరోజు దేవుని తెలుసుకున్నాము, మన ప్రభు అయిన యేసుక్రీస్తును తెలుసుకున్నాము. సువార్తకు లోబడితే మనమై ఉన్న ఆత్మను రక్షించుకుంటామని తెలుసుకున్నాం పిల్లరా. వాక్యానుసారంగా మన ఆత్మీయ జీవితం కట్టుకుందాం. దేవునికి మహిమ తెచ్చే వారంగాను, ఘనత తెచ్చే వారంగా ఉంటూ ముందుకు సాగుదాం. చెప్పబడిన వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో నీరుగట్టి ఫలింపజేయునుగాక. ఆమెన్. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు. ప్రార్థన చేసుకుందాం పిల్లరా. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ కృపలో కాపాడుతూ భద్రపరుస్తున్న విధానం బట్టి స్తోత్రాలు. మరి ఈరోజు నేర్చుకున్న అంశంను బట్టి దేవునిగా ఎరగాలి, యేసుక్రీస్తు ప్రభు అని ఎరిగి సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన ఉండదు అని. ఎవరికి ప్రతిదండన ఉంటుందంటే లోబడిన వారికి, దేవునికి లోబడిన వారికి, ప్రభు అయిన యేసుక్రీస్తు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన అనే అంశము నేర్చుకున్నాము. విన్న మాటల ప్రకారం ఆత్మీయ జీవితం కట్టుకొని నీకు మహిమ తెచ్చేవారంగా, ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత, భాగ్యము మా అందరికీ అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియులారా, మరి ఇలాంటి అంశాలు వినాలనుకుంటున్నారా? మరి యూట్యూబ్ ఛానల్లో BW ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వినండి, మరి అనేకులకు షేర్ చేయండి. మీ వ్యక్తిగత ప్రార్థనలో, మా పరిచర్య నిమిత్తం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవలసినదిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకొచ్చున్నాను. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రములు.